ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట యూత్ ఆఫ్ క్రైస్ట్ అసెంబ్లీ యూత్ రిట్రీట్ కి విచ్చేసినటువంటి దైవజనులకు, ఈ వీరనారపురంలో ఉన్నటువంటి యవనస్తులకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. ఈ రాత్రి ప్రభు పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి యూత్ ఆఫ్ క్రైస్ట్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నడిపించడానికి మన మధ్యలో చేసినటువంటి గొర్రె ప్రదీప్ గారికి, కుమార్ దాస్ పాస్టర్ గారికి, మిఖాయిల్ పాస్టర్ గారికి ప్రభు పేరిట ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఈ సమయంలో మరి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ముందుకు నడిపించి, అధ్యక్షత వహించి ముందుకు నడిపించవలసిందిగా మిఖాయిల్ గారిని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తదనంతరం మిఖాయిల్ గారు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి ముందుకు నడిపిస్తారు. తల వంచి కళ్ళు మూసుకొని మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి, మీ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నేను నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గము నీకు చూపుదను, నీ మీద దృష్టి ఉంచదనని మీరు వాగ్దానం చేశారు. అవును ప్రభా, ఈ యొక్క యూత్ ఆఫ్ క్రైస్ట్ అసెంబ్లీ కార్యక్రమం ద్వారా అనేక ప్రాంతాల్లో అనేక మంది యవన స్త్రీలను, పురుషులను రక్షణలోనికి, మారు మనసులోనికి, ఆధ్యాత్మికంగా ఆత్మీయ సత్యములోనికి, సర్వసత్యములోనికి, నీ యొక్క వాక్యంలోనికి వారిని నడిపించడానికి దేవా యొక్క యూత్ రిట్రీట్ ను వీరనారపురంలో ప్రారంభించడానికి మొట్టమొదటిగా నిలిచినటువంటి ఈ కృపను బట్టి మీ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ సమయంలో ఈ కార్యక్రమం ద్వారా మీ నామానికి మహిమ కలుగునట్లుగా దేవా నాయన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మీరు ముందుకు నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవా, పాడుతున్న పాటల ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థనల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోనండి ప్రభువా. దేవా, యవనస్తులందరూ కూడా దేవాని పరిశుద్ధాత్మ చేత, నీ జీవవాక్యము చేత దర్శింపబడి ప్రతి ఒక్కరు మారు మనసు, రక్షణ, పాప క్షమాపణలోనికి వచ్చి ప్రతి ఒక్కరు నాయన నీ వాక్యములో, ఆత్మీయతలో వర్ధిల్లుటకు మీ కృప దయచేయండి నాయన. దేవా, ఇది ప్రారంభము నాయన. ఈ ప్రారంభ కార్యమును మీరు దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. గొర్రె ప్రదీప్ ను, అయా కుమార్ దాస్ గారిని, అయా మిఖాయిల్ పాస్టర్ గారిని, దైవజనులను అయా మీరు దీవించండి. నీ పరిశుద్ధాత్మ చేత వారిని నింపండి ప్రభువా. దేవా, వారికి ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి మీ కృతజ్ఞత వందనాలు. ఈ దర్శనము నాయన ఆగిపోకుండా సాగిపోవడానికి మీ కృప దయచేయండి. ఇది మొదటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలోని సన్నిధించండి దేవా. ఈ ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు నాయన ఈ కార్యమంతంలో నీ సన్నిధించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు పేరిట ఈ మనవులని అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. Hallelujah, 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 hallelujah,
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ దేవుని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఈ సమయంలో ఆరాధించుకుందాం. ఎప్పుడైతే నీవు అడుగుతావో, ఎప్పుడైతే పిలుస్తావో ఆయన మన మధ్యకు వచ్చి వాడే ఉన్నాడు. మన మనసు, మన తలపులు అన్ని కూడా ఆయనకి సమర్పించుకుందాం ఈ సమయమందు. దేవా, ఈ చివరి సమయమందు తండ్రి చివరి పాటలో నన్ను దర్శించండి. ఎంతమంది పరిశుద్ధాత్మ కావాలని అనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. ఈ సమయంలో నాకు పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మన మనసు, మన తలపులు ఒకసారి అవును ఆయన అడిగినప్పుడు ధారాళం క్రైస్తవం తెరిచి ఉన్నాడు. నీవు
దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు Thank you.
ప్రేమ నమ్మకం గల గొప్ప తండ్రి, నీకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రభువా నాయన. అయా మాటలోను ప్రవర్తలోను ప్రభువా నాయన, అదే విధంగా ప్రేమలోను ప్రభువా నాయన, ఈ మూడు మాటలు మాట్లాడుచుండగా మీరే ఉండి ప్రభువా నాయన మాట్లాడతారని అయా ఇక్కడ కూడి ఉన్న యవనస్తులకు ప్రభువా నాయన వారి హృదయంలో ఈ మూడు మాటలు ప్రభువా నాయన ఫలించే కృప మీరు చూపిస్తారని మా తండ్రి అయిన యేసు నామములో అడిగి మీరు ప్రార్థన చేయుచున్నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి తిమోతి 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. ఆ మాటలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏ విధంగానంటే, మాట అనగానే ఈ మాటతోని మనము ఒక నలుగురిని ఆకర్షించుకోవచ్చు, నలుగురికి దూరం కావచ్చు. మాట అనేది శ్రేష్టమైనది. ఈ మాటతోని ఒక బంధుత్వంను కలుపుకోవచ్చు, ఈ మాటతోని బంధుత్వంను వేరు చేసుకోవచ్చు. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఈ మనకి ఏదంటే మాట. మాట ఎంత శ్రేష్టమైన మాట మాట్లాడితే ఆ శ్రేష్టమైన మాటతోని ఎదుటి వ్యక్తి సంతోషపడాలి, కానీ మన మాట నుండి ఆ ఎదుటి వ్యక్తి ఆయన బాధపడదు. చాలా మంది ఒక వ్యక్తిని బాధపడే విధంగా చూస్తుంటారు. ఎందుకంటే కపటమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలా మంది, కానీ అవి ఈ లోకానికి సరైనవి కావు. దేవుని మాట ఏమని సెలవిస్తున్నదంటే మంచి మార్గంలో నడవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే విధంగా మత్తయి సువార్త 21వ అధ్యాయము మనం చూసినట్లయితే 18వ వచనం ఒకసారి చదవండి. 21వ అధ్యాయము 28వ వచనం. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వారి యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా. హల్లెలూయా. దేవుడు ఏ విధంగా చెప్పి ఉన్నాడంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉండెను. ఆ 2 కుమారులు ఉన్నప్పుడు ఆ తండ్రి మొదటి వారి దగ్గరికి వచ్చి, నా కుమారుడా, నీవు వెళ్ళి ద్రాక్ష తోటలో నువ్వేం చేయాలి?
పని చేయాలి అని సెలవిస్తున్నాడు ఒక తండ్రి. అంటే ఆ కుమారుడు ఏమని సెలవిచ్చిండు? నేను వెళ్ళను నాన్న, నేను పోను అని సెలవిచ్చాడు. అయ్యో ఈ కుమారుడు పోడు కదా. రెండో కుమారుడు దగ్గరికి వచ్చిండు. ఎవరు? ఈ తండ్రి రెండో కుమారుడు దగ్గరికి వచ్చి, నా కుమారుడా, నీవు ద్రాక్ష తోటకు వెళ్ళి పని చేయమంటే నానా వెళ్తా నేను అని ఆ యొక్క తండ్రితో చెప్పిండు. కానీ ఆ రెండో కుమారుడు మాత్రము ఆ ద్రాక్ష తోటకు వెళ్ళలేదు, ఆ ద్రాక్ష తోటకు వెళ్ళి పని చేయలేదు. కానీ మొదటి ఆ యొక్క కుమారుడైతే ఎప్పుడైతే తండ్రితోని నేను వెళ్ళను అని సెలవిచ్చిండో, కానీ మనసు మార్చుకొని నా తండ్రి మాట నేను వినాలి, తండ్రి మాటలు ఇప్పటికే నేను ఏ విధంగానంటే ఆయన మాటను దూషించాను అని మనసు మార్చుకొని ఆ మొదటి కుమారుడు ద్రాక్ష తోటకు వెళ్ళి పని చేశారు. ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి మాట విన్నట్టు? మొదటి కుమారుడే తండ్రి మాట విన్నాడు. ఎందుకంటే ఆయన ఏ విధంగానంటే మాట మార్చుకున్నాడు, ఆ మనసు మార్చుకున్నాడు. ఆ మాటను ఆయన హృదయంలో ఏ విధంగానంటే ఆ హృదయంతో మాట్లాడుకున్నాడు, మా తండ్రి మాట వినాలని. దేవుడు కూడా సిలువ వేయబడినప్పుడు మొదటి దొంగ ఏమని సెలవిస్తున్నాడంటే, తండ్రి నీ రాజ్యంలో నేను వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నీ పరదేశంలో నాకు కొంచెం స్థలం ఇవ్వండి అని మొదటి దొంగ ఆ శిలువ మీద ఉండి ఆ యొక్క యేసు ప్రభువారిని పశ్చాత్తాపడుతున్నారు. కానీ ఆ పశ్చాత్తాపడుతున్న ఆ దొంగను దేవుడు చూస్తున్నాడు. కానీ రెండో దొంగ ఏమంటున్నాడంటే, ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవాలయంను పడగొట్టవాడవు నువ్వేనట, మళ్ళీ తిరిగి 3 రోజులలో దేవాలయం కట్టువాడవు నువ్వేనట, కానీ ఈ శిలువ మీద నిన్ను నీవు రక్షించుకుంటలేవు, మమ్మలను రక్షిస్తలేవు అని ఏం చేస్తున్నాడు అండి? దూషిస్తున్నాడు, ఎటకారం చేస్తున్నాడు. ఆ యొక్క ప్రభును ఏం చేస్తున్నాడు? బాధ పెడుతున్నాడు. అంటే ఎందుకంటే ఆ ముగ్గురు శిలువ మీదనే ఉన్నారు. కానీ అక్కడ మాత్రము యేసు ప్రభు మాత్రము ఒక రక్తం ముద్దలాగా తయారై, ఒక రక్తం ముద్దలాగా ఆయన శరీరం అంతయు రక్తము. కానీ వీళ్ళిద్దరికి అంతగా లేదు, అంత వేధింపులు లేవు. కానీ ఈ యొక్క యేసు ప్రభు ఆ బాధలో ఉండి కూడా ఇద్దరి మాటలను వింటున్నాడు. కానీ ఆ మొదటి వారి మాట విని నువ్వు అన్నట్లే అని సెలవిచ్చాడు. ఎందుకంటే పశ్చాత్తాపడుతున్నాడు మొదటి దొంగ. ఈ మొదటి కుమారుడు కూడా తండ్రికి నా తండ్రి చెప్పిన మాట అని పశ్చాత్తాపన పడ్డాడు. అంటే ఏం చేసిందంటే, నేను నా తండ్రి మాటను త్రోసివేయద్దని వెళ్ళాడు. ఈ రోజులలో ఎంతమంది ఉన్నారు? కాలేజ్ ఫీజు ఇవ్వకుంటే కాలేజ్కి పోరు, తల్లిదండ్రుల మాట వినరు. అదే విధంగా ఇంకేం చేస్తారు? బట్టలు కొనియకున్నా కూడా తల్లిదండ్రుల మీద ఏం చేస్తారు? అలుగుతారు, వారి మీద కోపం చేస్తారు. అది వాస్తవం, ప్రతి కుటుంబంలో ఉన్నది వాస్తవమే. కానీ ఇది నిజము. కానీ వారి తల్లిదండ్రులు మీకు బట్టలు ఇవ్వాలి, చదువుపియాలి, మీకు ఏదంటే అది ఇవ్వాలి. కానీ తల్లిదండ్రులు చెప్పిన మాట మీరు వింటున్నారా? వినడం లేదు. బిడ్డ నువ్వు సరైన సమయానికి రావాలి, నువ్వు సాయంత్రం అయితే ఎటు తిరగకూడదు, సాయంత్రం అయితే నువ్వు కుమారుడు నువ్వు ఇంటికి వచ్చి ఉండాలి, మంచి చదువుకోవాలంటే తల్లిదండ్రుల మాట వినరు. డబ్బు అయితే కావాలి, బట్టలు అయితే కావాలి, కానీ వారి యొక్క మాట మాత్రము వినరు. చాలా మంది కుమారులు ఆ విధంగానే ఉన్నారు. ఎందుకంటే ఏ విధంగా ఉన్నారంటే కుమారులు దేవుని ఆ యొక్క తల్లిదండ్రుల మాటను లక్ష్య పెట్టకుండా ఉన్నారా లేదా? చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆ కుమారుడు మాట మార్చుకొని, ఆ మనసు మార్చుకొని, ఆ మాటను, ఆ తండ్రి చెప్పిన మాటను గైకొని ఆ కుమారుడు ఆ విధంగా ఆ యొక్క ద్రాక్ష తోట పనిలోకి వెళ్ళాడు. చాలా మంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే, నాకు తెలుసు చాలా మంది, అంటే నాకు తెలిసిన వ్యక్తులకు 4 ఉన్నారు. వాళ్ళు ఏం చేసినంటే, బైబుల్లో ఈ పరిశుద్ధమైన గ్రంథంలో, ఈ గ్రంథంలో తప్పులు వెతకాలి అని చాలా
చాలా సందర్భంలో వాళ్ళు మాతో పోరాటం చేసి, కానీ ఎన్నిసార్లు అంటే 2 times చదివాడు కథను. 2 సార్లు బైబిల్ మొత్తం పూర్తి చేశాడు. ఎందుకు? దేవుని నమ్ముకోవడానికి కాదు, ఎందుకు? తప్పు దొరకబట్టాలి, ఆ కుమార్దాసు సంగతి చెప్పాలి. ఇంకొక ఉండే మాకు మా దైవజనులు ఆత్మీయ తండ్రి లాజర్ పాస్టర్ గారు ఉండే మా ఊర్లో. ఆ తప్పులు దొరకబడడానికి కేవలం బైబిల్ కొనుక్కొని చదివిన వ్యక్తులు ఉన్నారు. చదివి లాస్ట్ కి ఏమైందంటే వాళ్ళు పరిశుద్ధ గ్రంథం పట్టుకొని సేవ చేయడానికి సిద్ధమైన దేవుని మందిరంలో సంఘ పెద్దగా వాడబడుతున్నారు. దేవునికి లోబడి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం వారి పుట్టిన మొత్తం కూర్చొని ప్రార్థన చేస్తేనే భోజనం చేస్తారు. ఒకవేళ ప్రార్థన లేకుండా సాయంకాలం మాత్రం వాళ్ళు నిద్రపోరు. ఆ రోజే లేదు. అలాంటి కుటుంబాలు ఉన్నాయండి. అలాంటి కుటుంబాలు. వారిని చూసి ఇంకొకరు కూడా మారిండు. మా ఊర్లో పూజారి గౌడు అని, సదయ గౌడ్, ఆయన ఏంటంటే ఈ మాలలు వేస్తారు కదా, అలాంటి దాంట్లో ఆయన గురువు అట. గురువు పొజిషన్కి వచ్చిన తర్వాత బైబుల్ ఆ యొక్క ఉదయకాలము మా ఆత్మీయ తండ్రి లాజర్ పాస్టర్ గారు ఏ విధంగానైతే వాక్యము తెలియజేస్తున్నాడో, ఏ విధంగా అయితే వాక్యం బోధిస్తున్నాడో, అది వాళ్ళు ఇంటి మీద కూర్చొని అవిటిని విని మారుదాం ఒక్కసారి అనుకున్నారు. కానీ దేవుని కృప నుండి ఆ కుటుంబము ఈ రోజు వారి అన్నదమ్ములందరికీ దూరమైపోయిన వాళ్ళు. కానీ యోసేపు ఫలించడి కొమ్మ, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, యూట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను. హల్లెలూయా. యోసేపు ఫలించడి కొమ్మ. కానీ యోసేపుకు ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇరుకులు, ఎన్నో తిరస్కారములు, ఎన్నో నిందలు. అవన్నిటిని ఏం చేసిండండి? అవన్నిటిని ఆ చీకటి, ఆ నిందల నుండి, ఆ తిరస్కారముల నుండి ఆయన బయటకు వచ్చింది. ఏ విధంగానంటే ఎప్పుడైతే దేవునితో ఉన్నాడో యోసేపు, ఆయన యొక్క కొమ్మలు ఆ యొక్క గోడ మీద వ్యాపిస్తున్నాయట. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. ఈయన 11వ ఆయన. ఈ యోసేపు 11వ యోసేపు ఏ విధంగా ఉన్నాడంటే తండ్రికి లోబడి తండ్రి మాటను గైకొంటూ ఉన్నాడు. ఇంతకుముందు చూశారు ఇక్కడ ఈ మూల మీదనే మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు కొన్ని కొమ్మలకు కాయలే లేవు, కొన్ని కొమ్మలకు 1-2 ఉన్నాయి, ఇంకా కొన్ని కొమ్మలకు ఎక్కువ ఉన్నాయి, ఒక కొమ్మ మాత్రం చాలా ఉన్నాయి. అంటే యాకోబు అనే ఆ యొక్క చెట్టుకు ఆ కొమ్మలు 12 కొమ్మలకు ఈ యోసేపు అనే కొమ్మ ఫలించింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. అయితే ఈ యోసేపుకు ఎన్నో కష్టాలు. మనం అనుకుంటాం యోసేపు లాంటి జీవితం వస్తే మాకు బాగుండు, ఆయన ఐగుప్తు దేశానికి రాజైండు, మంత్రిగా అయిండు, అక్కడ ఆయన ఆ యొక్క దేశాన్ని పరిపాలిస్తున్నాడు అని చాలా మంది అనుకుంటారు. కానీ దాని వెనకాల ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, అవన్నీ మనం గమనించాలి. అవునా కాదా? ఎందుకంటే యోసేపు జీవితంలో ఎన్నో నష్టాలు జరిగినాయి, ఎన్నో బాధలు జరిగినాయి. ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉందంటే దేవునికి లోబడే విధంగా ఉంది. పోతిఫర్ ఎప్పుడైతే పోతిఫర్ ఈ యొక్క యోసేపును ఏం చేసిండండి, తన ఇంటిలో పనివాడిగా పెట్టుకున్నప్పుడు ఆ యొక్క పోతిఫర్ ఏ విధంగానైతే పనివాడిగా పెట్టుకున్నాడో ఆ యొక్క యోసేపు ఆ పోతిఫర్ భార్య ఆయనను మాయ చేయడానికి, శ్రమ చేయడానికి ఆమె ఏ విధంగానంటే ఆలోచించింది. కానీ పోతిఫర్ అలాంటి వాడు కాదు. అక్కడ ఉండాలి సమాధానం, దేవునితో ఉండాలని ఆలోచించేవాడు. నా తండ్రికి ఏం సమాధానం చెప్పగలను అని ఆ అంగిని అక్కడనే ఆమె పట్టుకున్నప్పుడు అక్కడనే వదిలేసి వెళ్ళిపోయిందండి. దాని నుండి పోతిఫర్ ఆ యొక్క యోసేపును చెరసాలలో వేశారు. కానీ పోతిఫర్కు తెలుసు
ఈ యోసేపు మంచోడని తెలుసు, కానీ ఆయన ప్రవర్తనను కాపాడుకున్నాడు. ఎక్కడ? పోతీఫర్ దగ్గర. ఆయన ప్రవర్తన కాపాడుకొని ఆయన ఏం చేశాడంటే ఆయన ఆ యొక్క చెరసాలలో ఉండి కూడా ఆ యొక్క ప్రవర్తనతో ఆయన ఎప్పుడైనా దేవుడితోనే మాట్లాడేవాడు, దేవుణ్ణి అడిగేవాడు. ప్రతి దినము దేవుడితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన ఏ విధంగా ఉండే అంటే దేవునికి తప్ప ఎవరికి ఏ ఒక్క మనిషి కూడా లోబడేవాడు కాదు. వాళ్ళ అన్నలు కూడా షేకెంలో నీ అన్నలు అక్కడ గొర్రెలు మేపుతున్నారు అని చెప్పేసి ఎప్పుడైతే యాకోబు ఆ యోసేపును పంపినప్పుడు ఆ యొక్క యోసేపు వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడండి? షేకెం. ఆ ప్రాంతానికి వెళ్తుండగా అన్నదమ్ములు ఏమంటున్నారు? ఆ తమ్ముల్ని దూర ప్రాంతంలో వస్తున్నప్పుడు చూసి ఏమంటున్నారండి? డ్రీమ్ బాయ్ వస్తున్నాడు, కలలు కనే వ్యక్తి వస్తున్నాడు, అతన్ని ఏం చేద్దాం, అతన్ని ఏ విధంగా మనం చేద్దాం అంటే 30వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు ఆ మాటలు ఉన్నాయి. అయితే వాళ్ళు పగపడుతున్నారట, మరింత పగపడుతున్నారట. ఎందుకు అంటే ఆయన చంపుదామా, లేకుంటే ఏదైనా గుంటలో వేద్దామా, లేకుంటే ఆయన చంపి ఆ యొక్క రక్తంలో తీసుకుపోయి నాన్నకు ఆయన చూపిద్దామా అని వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే పగపడుతున్నారట అండి. ఏ విధంగా అంటే ఆ విధంగా పగపట్టిన ఆ యొక్క అన్నదమ్ములను ఏం చేసిందండి? ఏం చేయలేదు. మా ఊర్లో కూడా ఒక అతను, 2 అన్నదమ్ములు, చాలా మంచివారు. కానీ అన్న ఏం చేసిండంటే తమ్మునికి ఒక గజం, ఆ గోడ కన్నా కొంచెం గజం ఎక్కువ ఉన్నది ఆ రూమ్. అన్న టకటక వచ్చేసి నీకు గజం ఎక్కువ ఉన్నది అని చెప్పేసి ఆ గజము ఆ ఎక్కువ ఉన్న గజానికి గోడ పెట్టించిండది. వింటున్నారండి? తమ్మునికి గజం ఎక్కువ అని గోడ పెట్టించిండు. 40,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు. మరి నా తమ్ముడే కదా అని క్షమించలే, ప్రేమించలే. కానీ నీకు గజం ఎందుకు ఎక్కువ ఉండాలి, నాకు ఎందుకు తక్కువ ఉండాలి అని చెప్పేసి 40,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ గోడలు పెట్టించాడండి. 4 ఇంచుల గోడలు పెట్టించాడు. అయితే ఈ రోజుల్లో అన్నదమ్ముల ప్రేమలు ఏ విధంగా ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయి. కానీ అది దేవుని రాజ్యానికి అవి శాస్త్రం కాదు. ఈ లోకంలో మనం ఎన్ని రోజులు ఉంటాం? కొన్ని రోజులే ఉంటాం. అందుకే 90వ కీర్తనలో అధికమైతే 8 సంవత్సరాలు, ఆయాసం దుఃఖమే అని. అవునా కదా? కానీ మనము ఈ లోకంలో ఏమి ఉన్నా, ధనమున్నా, డబ్బున్నా, ఏది ఉన్నా కూడా ఈ లోకం నుండి మనము చివరికి ఏం తీసుకువెళ్ళదు. కానీ దేవుని యొక్క పరలోక రాజ్యంలో మాత్రము మన యొక్క ఆత్మీయత, మన యొక్క సాక్ష్యం అక్కడ ఉంటది. అది మాత్రం తీసుకువెళ్తాం. కాబట్టి ఈ అన్న ఆ విధంగా చేసిండు. నేను చాలా బాధపడ్డా. ఏంది సంత అన్నయ్య తమ్ముని విషయాన్ని ఇట్లా చేసి చాలా బాధపడ్డా. చాలా మంది ఆ విధంగానే ఉన్నారు. కానీ అదే విధంగా ఈ అన్నలు కూడా చంపుదామని ప్లాన్ వేస్తూ ఆ యోసేపును గుంటలో పడేసిందండి. గుంటలో పడేసి అన్నికి ఆ యొక్క మేకను ఆ రక్తము చిందించి తండ్రి దగ్గర పోయి తీసుకుపోయి చూపించారండి. అలాంటి దుర్మార్గులు ఎవరు? ఈ యొక్క అన్నలు. కానీ చివరి దినములలో ఏం జరిగిందంటే, చివరి దినములలో ఆ ఐగుప్తు దేశంలో మొత్తం ఆ దేశం అంతటికి కరువు వచ్చిందండి. ఆ కరువు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే యాకోబు తన కుమారులతో సెలవిచ్చినది ఏమనగంటే, కొంత ఈ నాణ్యములను తీసుకువెళ్ళి మనకు తినడానికి తిండి లేదు కదా, మీరు వెళ్ళి ఐగుప్తులో అక్కడ ఆ యొక్క ఎవరంటే ఆ యొక్క మంత్రి అనగా ఆ ధాన్యము సేకరించడానికి ఏర్పాటు చేసిన మంత్రి ఇతనే. ఈ రాత్రులే మొత్తం జరుగుతాయి. అవునా కదా? ఎప్పుడైతే ఉదాహరణకు కార్ డ్రైవింగ్ చేస్తాడు, అతను తలుచుకుంటే రోడ్డు తిప్పచ్చు, మళ్ళీ ఎక్కియచ్చు. అది అతని చేతులున్న ఆ యొక్క సిస్టమ్. ఇదే విధంగా ఈ యొక్క ధాన్యము సేకరించడానికి ఏర్పాటు చేసిన ఈ యొక్క మంత్రి దగ్గరికి అన్నదమ్ములు వచ్చారండి. ఆ అన్నదమ్ములు వచ్చి ఏం చేస్తున్నారంటే సాగిలపడి
సాగిలపడి నమస్కారం చేశారు. కానీ ఆయన గమనించిండు. ఎవరు? యోసేపు గమనించిండు. గమనించి ఒక దినము ఈ యోసేపు ఈ అన్నలందరితో ఒక మాట సెలవిచ్చిన మాట జ్ఞాపకం వచ్చింది. అన్నలారా, మీ అందరి పనులు వచ్చి నా పనకు సాగిల పడుతున్నాయి అంటే మేమందరం నీకు నమస్కారం చేయాలా, మేమందరం నీకు సాగిల పడాలా అని దూషించిల్లు. అప్పటి నుండి ఆయనను వేరుగా చూశారండి. కానీ దేవుని యొక్క కళ, దేవుని యొక్క తలంపు ఎప్పుడు కూడా అది పొల్లుపోకుండా ఉందండి. కాబట్టి ఆ యొక్క అన్నలు ఆ విధంగా వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. చేసిన తర్వాత ఆ అన్నలను గుర్తించి ఏం చేశాడండి? ఆ యొక్క చెరసాలలో వేయించి ఆయన ఏమన్నా వారందరినీ ఏమన్నా కొట్టాడా? వారందరినీ ఏమన్నా హింసించాడా? వారందరినీ ఏమన్నా బాధ పెట్టినా? బాధ పెట్టలే. ప్రేమించి ఆ యొక్క అన్నలతో మాట్లాడి మంచి విందులు ఏర్పాటు చేసి వారి తండ్రిని కూడా చేర తీసుకొని అక్కడ పోతీఫర్ ఆ యొక్క పరో ఏ విధంగానైతే పరో సెలవిచ్చిన మాట ప్రకారంగా అక్కడ ఆ కళను చెప్పి ఆ యొక్క ధాన్యానికి అధిపతిగా నాయకుడిగా ఏర్పాటైన తర్వాత ఈ యొక్క యోసేపు భార్య కూడా ఏ విధంగా ఉండదండి? ఈ రోజులల్లా సంత అత్తమామలు వస్తే కోడళ్ళు సహిస్తారా? అదే వాళ్ళ అమ్మ నాన్న అయితే నాన్న ఎప్పుడొచ్చినావు, అమ్మ ఎప్పుడొచ్చినావు అని అమ్మో వారిని ఎంతో సంతోషంగా వాళ్ళతో పలకరిస్తారు. కానీ అదే భర్తనున్న తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడు సహించరు. చాలా మంది ఉన్నారు, నేను మా ఊళ్ళో చూశాను, చాలా మంది చూస్తున్నా. ఎందుకంటే ఇక్కడ మాత్రము యోసేపు ఒక భార్య అలాంటిది కాదు. కాబట్టి యోసేపు యొక్క కొమ్మ గోడ పైన వ్యాపించెను అని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. అవునా కదా? వారందరినీ ప్రేమించి నాకు ఇచ్చిన మాటలు 3 అండి. ఒకటేంటిది? మాటలోను, ప్రవర్తలోను, ప్రేమలోను. మాటలు అనగా తండ్రి మాటను ఏం చేశాడండి? మొదటి కుమారుడు నేను పోను అని సెలవిచ్చి ఆ మాటను తిరస్కరించకుండా, ఆ మాటను త్రోసివేయకుండా తండ్రి మాటకు లోబడి ఆ ద్రాక్ష తోటకు వెళ్ళి అక్కడ ఏం చేశాడంటే పని చేశారు. మొదటి మాట. రెండవటువంటి ప్రవర్తన. యోసేపు ఆ యొక్క పోతీఫర్ భార్య దగ్గర అక్కడ ఆమె ఏ విధంగా అంటే ఆమె దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు ఆ యొక్క యోసేపు ఆయన ప్రవర్తన కాపాడుకున్నాడండి. ఈ రోజుల్లో చాలా మంది ఇక్కడ కూర్చుంటారు. ఏం చేస్తారండి? అక్కడక్కడ సెంటర్లో కూర్చొని కపటమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడుతుంటారు. యవనస్తులకు అది సరైనది కాదు. ఎందుకంటే దేవుని తలంపు గొప్పది. సమయం, వాస్తవానికి మనకు సమయం లేదు. ఉదాహరణకు నాకు 40 సంవత్సరములు కానీ దేవుని పని చేయాలంటే 20 సంవత్సరాలు చేస్తా కావచ్చు. అది కూడా ఆయాసం, దుఃఖం, టాబ్లెట్తోనే. కానీ సమయమును పోగొట్టుకోవద్దు యవనస్తులు. ఎందుకంటే మేము సమయం పోగొట్టుకున్నాం. కానీ యవనస్తులు సమయం పోగొట్టుకోవద్దు. మనిషి జీవితము ఎన్ని సంవత్సరాలు అండి? 80 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు పూర్తయింది. 20 సంవత్సరాలు పనిచేస్తా, అప్పటికి 60 అవుతుంది. తర్వాత 20 సంవత్సరాలు ఆయాసం, దుఃఖం. నేను శాతకాన్ని కట్టెపట్టుకుని నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఒక 20 సంవత్సరాల జీవితం, అది గమనించాలి. మనకు 3 గడియారాలు ఉంటాయి. ఒకటి యుగంత గడియారం ఉంటది, ఒకటి కాల గడియారం ఉంటది, ఇంకొకటి రోజువారీ గడియారం ఉంటది. కానీ ఈ రోజువారీ గడియారంలో మనం ఏం చేస్తున్నామని గమనించాలి. ఈ ఆగిపోయిన గడియారం గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఈ రోజువారీ మనం ఏం చేస్తున్నాం అసలు. యాక్చువల్ గా నేను బైబిల్ టైం వెళ్ళినప్పుడు నేను అనుకున్నా, నేను యాక్చువల్ గా అంతకుముందు
8 గంటలకు 9 గంటలకు పడుకుంటే మళ్ళీ సేమ్ 8-9 గంటలు లేచేది, నిబద్ధంగా డ్యూటీకి పోయేది 10 గంటల 11 గంటల వరకు. కానీ నేను ఎప్పుడైతే బైబుల్ ట్రైన్ పోయిన సమయం సరిపోతుంది అండి, 11-12 అవుతుంది, మళ్ళీ 4 గంటలకు లేవాలి, 4 గంటలకే దేవుడితో మొదలుపెట్టాలి. అప్పుడు మాట్లాడితేనే ఆ రోజు పోయినాం, లేకుంటే లేదు. నాకు కోర్టులో కాంట్రాక్ట్ బేసిక్ కింద ఉద్యోగం వచ్చింది, అయినా నాకు అవసరం లేదు. దేవుడు నాకు అన్ని ఇచ్చిండు, కష్టాలను ఇచ్చిండు యోసేపు లాగా, మళ్ళీ దీవించిండు. వాళ్ళు దేవుడి సేవ చేయాలనే ఆశతో ముందుకు వెళ్ళారు. కానీ సమయం సరిపోతలేదండి, సమయం సరిపోతలేదు. కాబట్టి యవనస్తులు దేని చేత అంటే, యవనస్తులు బలవంతుని చేతలో బాణం వంటి వారు. కాబట్టి మీ యవన కాలంలో మీరు దేవుడికి లోబడి, మీరు ఒక 10th అయిపోయిన తర్వాత ఒక 6 సంవత్సరాలు కష్టపడితే 60 సంవత్సరాలు సంతోషంగా సుఖంగా సంపాదించుకొని జీవించవచ్చు. కానీ ఆ 6 సంవత్సరాలు మనం కష్టపడము. 10 సంవత్సరాలు తల్లి దగ్గర మంచి చదువుకుంటాం 10వ తరగతి వరకు, కానీ ఇంటర్మీడియట్ నుండి మనం చదవమండి. ఇక ఎందుకని ఇంట్రెస్ట్ ఉండేది. అప్పటి వరకు మనం ఎవరి కాలంలో ఉంటాం, చెడు మార్గాల్లో, లేకుంటే చెడు తప్పుడు. చాలా మంది ఈ గ్రామాలలో ఏమవుతున్నారంటే, ఒక సభ ఏర్పాటు చేసుకున్నారు యవనస్తులు. ఆ డ్రగ్స్ కానీ, లేకుంటే సిగరెట్ కానీ, తాగడం కానీ చాలా మంది అలవాటయ్యారు. దాని నుండి చాలా వారి యొక్క ఆల్రెడీ సీక్రెట్ మీద డబ్బా మీద ఉంటది స్మోకింగ్ స్కిల్. ఇది తాగడం వలన నీ ఊపిరితిత్తులు ఖరాబ్ అయితే అని దాని ఉంటది, కానీ సంతోషంగా తాగుతుంది. ఆ మందు బాటిల్ మీద కూడా ఉంటదండి, ఏమిటి మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఉంటది. అది చూస్తాడు, దాన్ని చూడడు, దాని రేటును చూస్తాడు, దాన్ని ఆ మందును చూస్తాడు. కానీ ఏ విధంగా అంటే ఆదాన్ని చూస్తాడు, ఆ ఉన్న శరీరంలో ఉన్న అవయవం మొత్తము ఖరాబ్ చేసుకుంటాడు. కాబట్టి యవనస్తులు దేవుని మందిరంలో ఉండాలి. దేవుని వాక్యాలు లోబడినట్టయితే వాళ్ళు నిత్య జీవంలో వారసులు అవుతారు. తల్లిదండ్రులకు లోబడిన వారు అవుతారు. తల్లిదండ్రులు లోబడి తల్లిదండ్రుల మాట వింటారండి. నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనంలో కానీ 10 ఆజ్ఞల్లో దేవుడు దొంగిలింపకూడదు, నరహత్య చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, తప్పుడు మార్గంలో నడవకూడదు అని ఇవన్నీ రాశాడు. కానీ ఒక్కటే ఆజ్ఞ ఏం రాశాడండి, నీ తల్లిదండ్రులను సన్మానించుము అని సెలవిచ్చిండు. మరి మనం తల్లిదండ్రులను సన్మానించే వారిగా ఉండాలని కోరుకుంటూ ఇటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఇటే అవకాశం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. 1 తిమోతి 4వ అధ్యాయము 12వ మాట, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. రెండోసారి, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మూడవసారి, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపకు గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మొదటిది ఏంటిది? మాటలు. మీరు చెప్పండి, చదవలేరు సార్. మాటలోను, రెండవది ప్రవర్తనలోను, మూడవది, నాలుగవది, ఐదవది పవిత్రతలోను. ఒక యవ్వనస్తుడికి తన జీవితంలో తన పర్ఫెక్ట్ ఆల్ రైట్ దేవుడు మెచ్చుకోదగిన జీవితం ఏదైనా ఉన్నది అని అంటే ఆ వ్యక్తి ఎన్ని ఉద్దేశాలని కలిగి ఉండాలి? 5 ఉద్దేశాలని కలిగి ఉండాలి. ఏంటి అవి? ప్రేమ, ప్రవర్తన, విశ్వాసము, పవిత్రత, మాట. అందరూ నాతో పాటు నా తర్వాత ప్రార్థించాలి. కృప కలిగిన దేవ,
మీకు యుగయుగములు మహిమ కలుగును గాక. ప్రభువా, నీ నామమును బట్టి ప్రార్థన చేయువాడు రక్షింపబడునని అపోస్తలుడైన పౌలు ద్వారా తెలియజేయుచున్నారు. నీ నామమును భూలోకమంతయు ప్రచురించుటకు నన్ను నియమించి ఉన్నావు, నన్ను కనికరించి ఉన్నావు. ఇదిగో దేవా, సమస్తమును నీ మహిమ వలన కలిగి ఉన్నవి. నన్ను ఎంతో ప్రేమించి కృప చూపిస్తున్నావు. ప్రత్యేకమైన దృష్టితో నా ఎడల నీవు కలిగి ఉన్నావు. నీ రక్తము వలన నాకు రక్షణ కలిగి ఉన్నది. నీ రక్తము వలన నా పాపములు క్షమింపబడి ఉన్నవి. ఓ ప్రభువా, నీవే మా రక్షకుడవు. నీ ద్వారా మాత్రమే మాకు నిత్య జీవము అని విశ్వసించుచున్నాను తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎందుకు ప్రేమించాడు? చదివింది సమాధానమే. నశింపక నిత్య జీవము పొందుటకు. దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించాడు చెప్పండి? నశింపక నిత్య జీవం పొందుటకు. మనం ఎందులో నశించుచున్నాము? అసలు నిత్య జీవం అంటే ఏంటిది? అసలు అద్వితీయ కుమారునిగా పుట్టింది ఎవరు? ఆయన ఎంత మనం ఎందుకు విశ్వసించాలి? అవునా కదా? అవునా కదా? మనం ఏ విషయంలో నశించుచున్నాము? అసలు మన విశ్వాసము ఆ దేవుని పైన ఎందుకు పెట్టాలి? ఫస్ట్ ఇప్పుడు మీరు వరకు చదివిన సమాధానమే. మీరు ఆయన ఎందుకు విశ్వసించాలి? వెరీ గుడ్. ఎందుకు విశ్వసించాలి? నిత్య జీవము పొందాలి. నిత్య జీవం అంటే ఏంటిది? నిత్య జీవం అంటే ఏంటిది చెప్పండి. నిత్య జీవం అంటే సరే, ఇవన్నీ అప్పుడు జనరల్ గా మాట్లాడుతున్నాం. అసలు క్రైస్తవులు ఎందుకైనా చెప్పండి. అసలు మన క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటి? మన అంతే ఎందుకు మీరు చెప్పండి. ఎందుకు మనం అసలు క్రైస్తవులు ఎందుకని చెప్పండి. నాకు రోగం, నాకు తలనొస్తే చర్చికి వెళ్తే నాకు తక్కువైంది కాబట్టి, లేకపోతే మా అమ్మకు తెలుగు అయితే వచ్చిన బాగుంది కాబట్టి అతను అట్లా అలవాటు అయింది వస్తాను. క్రైస్తవునిగా ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. నిత్య జీవం అంటే ఏదో తెలియకపోతే మన క్రైస్తవ జ్ఞానం మనకి ఎక్కడ చెప్పారు మళ్ళీ క్రైస్తవం నిత్య జీవం అంటే ఏంటిదో చెప్పాలమ్మా. నిత్య జీవం అంటే ఏంటిది? మనం ఎంత బ్లాక్ ఫేస్ వేసుకొని మనం ఉంటే అసలు నిత్య జీవం అంటే ఏంటో తెలియకపోతే మనం అందరం క్రైస్తవం జ్ఞానే కావు. చెప్పండి, చెప్తే చెప్పు. నిత్య జీవం అంటే ఏంటిది? మరణించిన తర్వాత
దేవుడు ఎట్లా లేపబడ్డాడో మనం కూడా అలా లేపబడతామని. అంతేనా? మన క్రైస్తవులను ఎందుకైనా అసలు పరలోకం మీరు ఈ రోజు ఆన్సర్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు తెలుసుకోకుంటే ఒకటన్నా మీరు క్రిస్టియన్స్ అని చెప్పారు. అసలు ఫస్ట్ మీరు ఏంటిది అంటే మీరు చెప్పాల్సిన సువార్త ఏది కదా. మన నిరీక్షణ అంతా ఏంటిది? నిత్య జీవం అంటే ఏదో ఫస్ట్ మీకు తెలవాలి. తర్వాత మనం నిత్య జీవం పొందుటకు మనం ఏం చేస్తున్నాం చెప్పు. విశ్వాసం అంటే ఏంటిది? లేనిది ఉన్నదని పలకడం విశ్వాసం. అంతేనా? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. మనం దేని యొక్క నిరీక్షిస్తాను మళ్ళా చెప్పండి. అది కరెక్టే. విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. మనం ఏంటి అంటే నిరీక్షిస్తాను. మనం క్రైస్తవులు ఎందుకైనా తెలవాలి. తర్వాత చర్చికి ఎందుకు వెళ్తాను తెలవాలి. తర్వాత చెప్పండి విశ్వాసం అనేది తెలవాలి. మనం కనీసం మనం ఏ విషయంలో నశించిపోతానో అదే చెప్పండి. ఏ విషయంలో నశించిపోతానో మనం నశింపు ఏంటిది అని చెప్పండి. మీరు ఏ విషయంలో నశింపిపోతారు? నిత్య జీవము పొందకుండా నశించిపోతారు. అది ఏంటి నశింపు ఏంటిది? నిత్య జీవం అంటే తెలిస్తే మీకు నశింపు ఏంటిదో అర్థమవుతుంది. అద్వితీయ కుమారునిగా ఎవరు పుట్టిండు? యేసుక్రీస్తు ఎందుకు పుట్టిండు? పాపులను. అంతేనా? చెప్పండి యేసుప్రభు ఎందుకు పుట్టిండు? ఏంది? నశించిపోతున్నదాన్ని రక్షించడానికి. తర్వాత నిన్ను నన్ను రక్షణ అంటే ఏంటిది? పాప విమోచన. రక్షణ అంటే ఏంటిది? రక్షణ అంటే ఏంటిది? ఫస్ట్ మీరు ఈ రోజు మీరు క్రిస్టియన్ ఎందుకైనా తెలుసుకోవాలి. బాప్తిజం ఎందుకు తీసుకున్నారో తెలుసుకోవాలి. అసలు యేసు ప్రభు ఎందుకు పుట్టినో తెలుసుకోవాలి. దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించినో తెలుసుకున్నారు కదా. ఎందుకు ప్రేమించాడు దేవుడు లోకాన్ని? నశించిపోతున్న మనల్ని పొందుతాం. ఇదైతే అర్థమైంది. దేవుడు అయితే మనం నశించిపోతున్నాము, మనకు నిత్య జీవం ఇవ్వాలని అనుకుంటాడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటిది? ఎందులో నశించిపోతున్నాము, నిత్య జీవం అంటే ఏంటిది, ఆయన అద్వితీయ కుమారునిగా మనకి ఎవరిని అనుగ్రహించారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎవరిని అనుగ్రహించారు? దేవుడు తన అద్వితీయ కుమారునిగా ఎవరిని అనుగ్రహించారు? అందరు చెప్పుల్ని. తన అద్వితీయ కుమారుని ఎవరిని అనుగ్రహించిండు? దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించిండు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ మాట చదవండి. 1వ అధ్యాయము 21వ మాట. ఆమె యొక్క కుమారుని కరుణ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక. తన ప్రజలను పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు వచ్చిండు? మీరందరూ ఇక్కడే ఉన్నారా? మీరు వింటలేరు, మీకు వినడానికి కోరిక ఉన్నదంటే మనం ముగించుకొని మనం ఇంటికి వెళ్తాం. లేదు మీరు విన్నారు, మీరు క్రిస్టియన్ ఎందుకు అయ్యారు, తర్వాత విశ్వాసం అంటే ఏంటిది, నిరీక్షణ అంటే ఏంటిది, మనం ఎందులో నశించుతున్నాము, అసలు యేసు ప్రభు ఎందుకు పుట్టిండ్రు, ఇవన్నీ తెలుసుకోవాలంటేనేమో నాతో పాటు మీ మనసుని ఇంట్లో పెట్టి వినండి. ఆ మాట మీ హృదయంలో ఫలించి మీరు అభివృద్ధి పొందుతారు. లేదు అనుకో మనం సబ్జెక్ట్ మూసేసిపోదాం, మంచిగా దయ్యాలు చూసి మంచిగా అవుతాం. నవ్వయా సైతాన్ని మంచిగా ఫోన్ అయితే పోయింది కానీ వచ్చేటప్పుడు ఏం వేసుకొచ్చిందంటే ఇట్లా ఉంటే ఎట్లా పోవాలి మనం
దేవుని గురించి నేను తెలుసుకున్నా, నిత్య జీవం గురించి నేను తెలుసుకున్నా, దేవుని ప్రేమ గురించి తెలుసుకున్నా, నేను ఎందులో నశించిపోతున్నానో తెలుసుకున్నా, తర్వాత నేను విశ్వాసం ఎందుకు కలిగి ఉన్నానో తెలుసుకున్నా అని ఇవన్నీ ఈ అన్ని ఆయుధాలు పట్టుకొని మనం పోతే ఇప్పుడు సాధారణ నిన్ను చూసి అక్కడ ఉన్నాడు, ఆ సంబంధించిన అటే పోతాడు. లేకపోతే నీతో పాటు ఇంటికి వచ్చి మళ్ళీ రేపచ్చాలి, బైబుల్ చదవనియడు, రేపచ్చాలి, ప్రార్థన చేయడు, రేపటించాలి. అసలు నువ్వు క్రిస్టియన్ అంటే ఎందుకు క్రిస్టియన్ నువ్వు అయినావనంటే క్రిస్టియనేనా అని మళ్ళీ ఇవే ఇంకా నయ్యం మన చర్చలు ఉండి మన పాస్టర్ చెప్పారు కాబట్టి సరిపోయింది. లేకపోతే దేవుడా యేసుప్రభు ఎందుకు వచ్చిండు? మాటలు మంచిగా చదవండి. అందరూ ఇక్కడ బైబుల్ ఉన్నాయా? చదవండి ఒకసారి మాట చదవండి. ఇక్కడ నుంచి చదవండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే. చాలు చాలు. యేసు ప్రభు తన అద్వితీయ కుమారుని ఎందుకు అనుగ్రహించిండు? ఆ మాటలు మంచిగా చదవండి. మీరు అందరికీ ఉన్నారా? మనం ఎవరు? మనందరం ఎవరు? నేను అక్కడ ఏమన్నది? తన ప్రజలు. మనందరం ఎవరి ప్రజలు? మనల్ని దేవుడిని రక్షించడానికి వచ్చిండు. పాపం నుంచి మనం ఎందుకు రక్షించాలి చెప్పండి? పాపం నుండి మనల్ని ఎందుకు రక్షించాలి? పాపం చేస్తలేము, పాపాలకి అంతేనా? మనల్ని పాపం నుండి ఆయన ఎందుకు రక్షించాలి? నిత్య ఇప్పుడు ప్రజలను తన ప్రజలను పాపముల నుండి రక్షించడానికి ఆయన వచ్చాడు. మన పాపముల నుండి ఆయన మనల్ని ఎందుకు రక్షించాలి? బయట వాళ్ళందరూ ఏంటి? వాళ్ళందరూ ఏంటి? ఇక్కడ ప్రజలు ఎవరనేది కాదు, పాపం నుండి మనల్ని ఎందుకు రక్షించాలనేది విషయం. ఎందుకు రక్షించాలి? ఆ విశ్వాసం అంటే ఏంటో తెలియదు కదా మనకు. చెప్పండి, మనల్ని ఆయన పాపం నుండి ఎందుకు రక్షించాలి? మన ఆత్మ నశించుకోకుండా నిత్య నరకాగ్ని నుండి. మీ అందరికి నరకం తెలుసా? తెలుసా? ఎందుకు పోతాం మనం నరకానికి? పాపం చేస్తే నరకానికి పోతాం. అందరికైతే క్లారిటీ ఉంటుంది. మనం పాపం చేస్తే నరకానికి పోతాం. మరి యేసుప్రభు ఎందుకు వచ్చిండు? దేని నుంచి రక్షించడానికి వచ్చిండు? ఆయన తన ప్రజలను దేని నుంచి రక్షించడానికి వచ్చిండు? పాపం నుండి. ఎందుకు పాపం నుండి రక్షించడానికి వచ్చిండు? చెప్పు. నరకంలోనికి. నరకంలో పోతే చెప్పండి చెప్పండి మీరు ఏం తెలుసుకుంటారు దేవుని గురించి? మీరు ఎలాంటి? ప్రతి పాపానికి శిక్ష ఉంటుందా? ప్రతి పాపానికి శిక్ష. రోమపత్రిక ఒకసారి 8వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదవండి. రోమపత్రిక. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. సరే, రోమ 6:23 చదవండి. ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణం. చాలు. ఏంటిది? పాపం వలన ఏమొస్తుంది? పాపం వలన మరణం వస్తుంది. పాపం వలన మరణం వస్తుంది కాబట్టి యేసు ప్రభు మనల్ని ఏం చేయడానికి వచ్చిండు? ఆ పాపం నుండి రక్షించడానికి వచ్చింది. మనము మరణిస్తే ఏమైంది?
చెప్పండి. ఇప్పుడు మనము మరణిస్తే ఏమైంది? అందరూ మరణిస్తారు, బయట అందరూ మరణిస్తారు. మనము మరణిస్తే ఏమైతుంది? అది పాపం వలన ఒక బహుమానం వస్తుంది. ఏం బహుమానం? ఆ మరణం వల్ల వచ్చే బహుమానం ఏంటిది? పాతాళం. ఏమైతుంది అలా చెప్పండి. పాపం వలన వచ్చు బహుమానం ఏంటిది? ఆ పాపం వలన వచ్చిన మరణ బహుమానం అయితే ఆ మరణం వలన వచ్చే బహుమానం ఏంటిది? ఇప్పుడు మనము పాపం వలన చనిపోతాం. చనిపోయినప్పుడు అప్పుడు ఏమైతుంది? పాతాళంలోకి ఏం చేస్తాం? ప్రయోగపడదు. కాబట్టి యేసు ప్రభు మన కోసం ఏం చేసిండు? అదే రోమ పత్రిక 5:8 చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఎందులో ఉన్నాం? ఇంకా ఉండగానే యేసు ప్రభు ఏం చేసిండు? ఎందుకు చనిపోయిండు? మనము ఇంకను పాపంలోనే ఉండగానే మనం ఇంకా అవే దాగుడు, అవే తిరుగులు, అవే వ్యర్థమైన దేవుడు అని తెలియదు, బాప్తిజం తీసుకున్నాడో తెలియదు, చర్చి కడతానో తెలియదు, ఇవన్నీ ఏం తెలియకపోయినా మనము ఇంకా అనేకమైన పాపం కలిగి ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభువు చనిపోయిండు. ఎందుకు చనిపోయిండు? ఇందాక జరిగింది కదా, మత్తయి సువార్త 1:20 ఏం చదివిండు? తన ప్రజల పాపముల నుండి రక్షించుట కొరకు. అర్థమైనా? యేసు ప్రభువు ఎందుకు రక్షించు? మొదటగా తన ప్రజలను పాపముల నుండి రక్షించుట కొరకు. దేవుడు పాపం నుండి మనుషులను ఎందుకు రక్షించాలి? పాపం వల్ల వచ్చే బహుమానం ఏంటిది? మరణం. మరణం కాబట్టి మనం ఇంకా పాపలమై ఉండగానే యేసు ప్రభు ఎందుకు మరణించిండు? మన పాపం నుంచి విడిపించడానికి. అవునా కదా? మరి మనము ఆ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి? మరణించింది, అయిపోయింది. మీకేమో క్లారిటీ వచ్చింది? ఏమో క్లారిటీ వచ్చింది? దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించిన విషయం తెలుస్తుంది అందరికి. అవునా? ఎందుకు ప్రేమించిండు? మనకు నశించిపోకుండా నిత్య జీవం ఇచ్చడం. ఓకేనా? తర్వాత రెండోది ఏంటిది? యేసు ప్రభు ఎందుకు వచ్చిండు? మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి వచ్చింది. ఎందుకు ఆయన పాపం నుండి రక్షించడానికి వచ్చిండు అంటే, పాపం వలన వచ్చు జీతము మరణము కాబట్టి, ఆ పాపంలో నువ్వు మరణిస్తే నువ్వు పాతాళం పోతావు కాబట్టి, నువ్వు ఇంకా పాపమై ఉండగానే ఆయన నీ కోసం ఏం చేసిండు? చనిపోయిండు. ఎందుకు చనిపోయిండు అని అంటే, నువ్వు పాపం నుండి విడిపింపబడు, నువ్వు రక్షణ పొందుటకు. మరి రక్షణ అంటే ఏంటిది? అది కూడా తెలుసుకోవాలి మీరు. తర్వాత మళ్ళా మీరు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి? మన మెయిన్ టాపిక్ విశ్వాసము. మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి? విశ్వాసం యొక్క అర్థం ఏంటిది? హెబ్రీ పత్రిక 1:11 మాట చదవండి ఒకసారి. హెబ్రీ 11:1 మాట ఒకసారి చదవండి. హెబ్రీ 11:1 నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఒకసారి అందరూ చదవండి, అందరూ చదవండి. మీరు అందరూ చదివితేనే ఆ మాటలు ఏంటి వరకు మీకు అర్థమైంది. చదవండి అందరూ, అందరూ చదవండి. అందరూ మీ బైబిల్ పట్టుకొని మీరు చదవండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి పుణ్యమనుటకు రుజువై ఉన్నది. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. ఏంటిది? విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. మనం దేని ఎంత నిరీక్షించుంటాను? ఇంతసేపు మన దేని కోసం నిరీక్షించున్నాం?
క్రైస్తవులుగా మనందరం దేనికోసం నిరీక్షించి ఉన్నాం? ఎందుకు? మీరు మనం క్రిస్టియన్ గా అన్యులకు లేని ధన్యత, మనకున్న ధన్యత ఏంటిది? మనం ఒక క్రిస్టియన్ గా ఎందుకు మనం అదవుతా ఉన్నాము? దేవుని సహవాసంలో ఎందుకు నడుస్తా ఉన్నాము? ఇవన్నీ దేని కొరకు? నిత్య జీవము పొందడానికి. అవునా? దేని అందు మన నిరీక్షణ? ఆ నిరీక్షణకు ఒక నిదర్శనం ఏంటిది? విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటిది? వేటి యొక్క నిజ స్వరూపం. ఆ నిరీక్షింపబడేది ఏంటిది? నిత్య జీవం. తర్వాత మాట చదవండి. అదృశ్యమైనవి ఉన్నవి రుజువు అయినవి ఉన్నాయి. అర్థమైందా? అంటే అదృశ్యమైనది ఏదో ఒకటి ఉన్నది, అది ఉన్నది అనడానికి ఒక నిజం ఉన్నది అని అంటారు. అదృశ్యమైనది ఏంటిది? అదృశ్యమైనది ఏంటి? మనం చూడండి, మనం నిరీక్షించిన దేనికోసం? పరలోక రాజ్యమా, నిత్య జీవమా? మళ్ళీ చెప్పండి. మీరు ఈ రోజు క్లారిటీగానే వెళ్ళాలి. మీరు ఎంప్టీ మైండ్ చేసుకోకపోతే నాకు అసలు నచ్చదు. మన క్రైస్తవులైన విషయం మనకు తెలుస్తలేదు అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. మనం నిరీక్షించుంటాను. దేనికోసం నిరీక్షించుంటాను? నిత్య జీవం కొరకు నిరీక్షించుంటాను. ఓకే, తర్వాత అదృశ్యమైనవి ఉన్నాయన్నట్టు ఒక నిజం ఉన్నది. ఆ అదృశ్యమైనది ఏంటిది? పరలోక. ఓకేనా? అందరికి అర్థమైందా? మన విశ్వాసం ఏంటిది? నిత్య జీవం ఉన్నదని, తర్వాత పరలోక రాజ్యము ఉన్నదని. తర్వాత ఏంటిది? నిత్య జీవం అంటే ఏంటో మనకు తెలవాలి. తర్వాత మనం నశించుకోవడానికి ఏంటో కూడా మనకు తెలవాలి. విశ్వాసం అంటే ఏంటిది? నిత్య జీవం అంటే ఏంటిది? నిరీక్షణ అంటే ఒక వెయిటింగ్ గురించి చెప్తాను. మీరు విశ్వాసం యొక్క ప్రత్యేకత ఏంటి? మనం దేవుని పైన విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం ఏంటిది? మళ్ళా దేవుడు ఉన్నాడని అంటారు. దేని గురించి మనము అది చేస్తా ఉన్నాము? నిత్య జీవము ఉన్నదని నిరీక్షిస్తున్నాము, వెయిట్ చేస్తున్నాము. ఆ వెయిట్ చేయడమే విశ్వాసం. తర్వాత అదృశ్యమైనవి ఉన్నాయట. ఆ అదృశ్యమై ఉన్నది ఏంటిది? పరలోక రాజ్యం ఉన్నదని, నిత్య జీవం ఉన్నదని మనం నిరీక్షించి అది ఉన్నదని నమ్మడమే ఏంటిది? విశ్వాసం అంటే ఏంటిది? నిరీక్షణ అంటే ఏంటిది? నిత్య జీవం పొందడం నిరీక్షించుంటారు. ఆ నిరీక్షించి ఉండడమే ఏంటిది? విశ్వాసం. పరలోకం ఉన్నదని నమ్మడం ఏంటిది? విశ్వాసం అంటే మనము నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమైనది. ఆ నిజ స్వరూపమే ఏంటిది? సరే, మొదటి పేతురు తీయండి. మొదటి పేతురు మొదటి అధ్యాయము 4 మనంతా చదవండి. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది. వినండి, మీరు అందరూ చదవాలి. ఇప్పుడు మీరు ఇంటి మీద వెళ్ళాలంటే మీ మనసులో ఎక్కడ ఉన్నాయి, ఆల్రెడీ వెయిట్ చేసి వచ్చేసింది. కానీ మీరు క్లారిటీతో వెళ్ళాలి కాబట్టి మీరు ఏం చేయాలి? అందరు కలిసి చదవండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసి
మనలను మరలా మన నిరీక్షణ ఏంటిది? నిత్య జీవము. దానికి అన్నిటికీ సమాధానం ఇక్కడ ఉన్నది. మనం ఏ విషయంలో నశించిపోతున్నామో నశింపక మీకు నిత్య జీవం అనుగ్రహించిన అనేది ఏంటిది? మాట చదివింది కదా, అక్షయం మన చదవండి. ఆ నశింపడం అనేది, ఆ నశింపడం ఏంటిది? మనం ఎందులో నశించిపోతున్నామో, దేంట్లో నశింపపోకుండా ఉండడానికి దేవుడు మనం నిలబెడతాడు అన్న మాట చదవండి. అక్షయమైనది, నిర్మలమైనది, అర్థమైందా? మనం దేంట్లో నశించిపోతున్నాము? అవి నశించిపోయేది. అక్షయమైనది అంటే నిత్యం ఉండేది, దాని గుణం కోల్పోనిది, అది శాశ్వత కాలం ఉండేది, అది వాడబారనిది అని అక్కడ దేవుడు అంత క్లియర్గా చెప్తా ఉంటే మళ్ళా నశించిపోతారు. దీనికి ఆపోజిటే. మనము మరణిస్తే మన శరీరం కుళ్ళిపోతుంది, మన పాతాలలోకి తొక్కిపోబడతాము, తర్వాత అంత్యకాలంలో మనం నరకంలోకి తోసివేయబడతాము. కాబట్టి దేవుడు మనలను మరలా లేపుటకు, మనకు నిత్య జీవం ఇచ్చుటకు మనకి ఏం చేస్తా ఉన్నాడు? ఆయన వాడబారనిది, నాశనం కానిది, అక్షయమైన దాన్ని దేవుడు సాస్యంను ఏమిస్తాడు మనకు తెలియదు. మళ్ళా కుళ్ళిపోడు దేహాన్ని, ఎన్నటికి నాశనం కాని దాన్ని దేవుడు మనకిచ్చి మరలా మనల్ని ఏం చేస్తాడు? జన్మింపజేస్తాడు. ఆ మరల మనల్ని మనం నశించిపోకుండా నిత్యము మనం దేవునితో ఉండడానికి, పరలోకంలో ఉండడానికి మనం నిరీక్షిస్తున్నాం. మన నిరీక్షణ, మన విశ్వాసము అదే. కాబట్టి దేవుడు మరల మనల్ని లేపుతాడని ఆయన చెప్తా ఉన్నాడు. అర్థమైందా? ఇప్పుడు మన విశ్వాసం ఏంటిది? నిత్య జీవం అంటే ఏంటో అర్థమైందా? ఏంటిది నిత్య జీవం అంటే? అక్షయమైనది, నిర్మలమైనది, సత్యం మనకు కలుగునట్లు ఏం చేస్తాడు? నువ్వు క్రైస్తవులు ఎందుకైనావాలంటే ఇందుకైనా, ఓకేనా? నువ్వు క్రైస్తవులు ఎందుకైనావాలంటే ఎవరైనా నేను అడిగిందంటే నువ్వు ఈ మాట చెప్పాలి. నీ విశ్వాసం ఏంటిది అని అంటే నిత్య జీవం. నువ్వు నిత్య జీవం ఎందుకు పొందాలనుకుంటున్నావు అంటే దేవుడు ఏం చేస్తారన్నాడు? అక్షయమైనది, వాడబారది, నశించిపోతుంది, కుళ్ళిపోతుంది, కృషించిపోతుంది దేవుడు మనకి ఇచ్చి మళ్ళీ నన్ను తిరిగి లేపుతాడు. కాబట్టి నేను ఆయన విశ్వసించున్నా. ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించిండు, యేసు ప్రభువుని ఎందుకు సృష్టించిండు, తర్వాత మనం ఆయన ఎందుకు విశ్వసించాలి, తర్వాత నశించిపోకుండా ఆయన నిత్య జీవం ఏమిస్తాడనే మాట మీ అందరికి అర్థమవుతుంది. ఒకసారి యోహాను సువార్త 3:16 ఇప్పుడు అందరు కలిసి చదవండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. లేచి పడదాం, ప్రార్థన చేసుకో. ఇంత టైం ఎప్పుడు లేదనుకుంటా. ఏమన్నా దేవుని మందిరంలో మరి దైవజనులు కుమారదాస్ గారు మనతో మాట్లాడారు. మాట విషయంలో మనం ఎలా ఉంటున్నాం, ప్రవర్తన విషయంలో, పరిశుద్ధత విషయంలో, విశ్వాసంలో మనం ఏ రీతిగా ఉంటున్నామో, ఎవడు నిన్ను తృణీకరించని యొక్క మాటలోను, ప్రవర్తనలోను, పరిశుద్ధతలోను, విశ్వాసంలోను నువ్వు ఏ రకంగా ఉంటున్నావు జ్ఞాపకం చేసుకోమని దేవుడు అంటూ ఉన్నాడు. అవును, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములకు వచ్చాడని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడదని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నిజముగా మరి ప్రదీప్ గారు కూడా మనతో మాట్లాడారు. యవన ప్రాయంలో ఏ రకంగా మనం జీవిస్తూ ఉన్నాం, ఎలాంటి పాపముతో మనం జీవిస్తూ ఉన్నాం,
అనేకమైనటువంటి పాపములకు మనము దాసులుగా మారిపోతూ ఉన్నాం, వ్యసనముగా మారిపోతూ ఉన్నాం. నిజముగా నిన్ను నన్ను రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితం యేసు ఈ లోకానికి వచ్చి ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు ఎవరో ప్రాణంలో ఉన్న నిన్ను నన్ను రక్షించడానికి, పాపములను విడిపించడానికి, నీకు నిత్య జీవాన్ని ప్రసాదించడానికి, అక్షయమైన నిర్మలమైన వానమాలి ఓ నిత్య స్వాస్థ్యమును దేవుడు నీకు అనుగ్రహించడానికి, ఈ లోకములో పాపములో శాపములో దుర్వ్యసనాల్లో నీవు నశించిపోకూడదని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. అడుగుదా, నువ్వు ఏ పాపములో జీవిస్తూ ఉన్నావు? మత్తులో జీవిస్తున్నావా? సిగరెట్లకు బానిసమైపోయావా? ప్రేమకు బానిసమైపోయావా? ఇదిగో నీ మార్గ విధానమే ఉన్నది. లెక్కలేని తరంలో జీవిస్తున్నావా? తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా? ఇతరులతో మర్యాదగా ప్రవర్తిస్తున్నావా? దేవుని మందిరాన్ని, సంఘాన్ని ప్రేమిస్తున్నామా? దేవుని వాక్యాన్ని చదువుతున్నామా? ఆయనను నిర్లక్ష్యము చేసి సొంత ఆలోచనలతో పాపములలో జీవిస్తూ ఉన్నామా? దుష్ట స్నేహము కలిగి జీవిస్తూ ఉన్నామా? మనము నశించిపోకూడదని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ మరణంలో చనిపోయిన వాడు పాపాలము నిత్య నరకాగ్నిలో పడిపోతాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. నీవు నిన్ను నశించుకోకూడదని యేసయ్య నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడాడు ఇప్పటి వరకు. యవన సమాజమా, యవన బిడ్డలారా, మనమందరం ఒప్పుకుందాం. దేవుడు హృదయాంతరంగంలో అడిగినటువంటి దేవుడు మనుషుడు పైరూపాన్ని చూస్తాడు. కానీ ఇదిగో నువ్వు కూర్చుంటా, నిలబడుతా, నువ్వు నడుచుతా, ఓ నీ ప్రవర్తనంతా కూడా దేవునికి తెలుసు. ఆయన యేసు నిలబడి తట్టుచు ఉన్నాడు. ఎవరైనా స్వరమైన తలుపు తీసివేయాలా, నేను వారి హృదయంలోనికి అస్సలు దేవుడు వచ్చి ఉన్నాడు. ఇదిగో 2 చేతులెత్తి, దేవా నా పాపములను నీ రక్తంలో కడగండి, నా హృదయంలో మీరు సింహాసనాసీని కండి. యేసయ్యా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావయ్యా, నిన్ను ప్రేమిస్తానయ్యా, నా జీవితాన్ని నేను మార్చుకుంటానయ్యా. దేవా, నన్ను నాయన నీ యొక్క జీవ గ్రంథంలో నా పేరు రాసి నాకు నిత్య జీవాన్ని దయచేయండి. అయ్యా, నీ వాక్యాన్ని ప్రేమిస్తానయ్యా, నీ వాక్యాన్ని చదువుతానయ్యా, నేను నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తానయ్యా. నా ఇష్ట ప్రకారం నేను జీవించా ప్రభా. దేవా, నీ ఇష్ట ప్రకారంగానే నేను జీవించడానికి సహాయం చేయండి ప్రభా. దేవా, దేవా, నీకు వందనాలయ్యా. మా జీవితాలను నీకు సమర్పిస్తున్నామయ్యా. దేవా, యూత్ క్రైస్ట్ అసెంబ్లీ ద్వారా జరుగుతున్నటువంటి ఈ యవనస్తుల పరిచర్యలను దీవించండి నాయన. ఓ నాయన, నీకు వందనాలు నాయన. సుమారుగా 100 గ్రామాల్లో దేవాలయ యవనస్తుల మధ్య నీ వాక్యాన్ని ప్రకటించి అనేకులను నీ తట్టు తిప్పడానికి నీ కృప దయచేయండి ప్రభా. అయ్యా, నేను ప్రదీపుడు నాయన, అయ్యా నీ ఆత్మ చేత నింపండి, నీ వాక్కు చేత నింపండి ప్రభా. దేవా, నీకు వందనాలు. కుమారదాసు నీ ఆత్మ చేత నింపండి, నీ వాక్యం చేత నింపండి, నీ కార్యాలు నీ వాక్యం చేత నింపండి, నీ ఆత్మ చేత నింపండి. ఇక్కడ నిలబడ్డ ప్రతి ఎవరి మీద నాయన నీ యొక్క పరిశుద్ధాత్మను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. ఓ, ఎందరు పరిశుద్ధాత్మలను అడుగుతారో నీ పరలోకపు తండ్రి నిశ్చయముగా నీకు అనుగ్రహిస్తారన్నావు కదా ప్రభా. దేవా, ఇక్కడ ఉన్నటువంటి ఎవరి బిడ్డలను దర్శించు నాయన. మీరు హృదయాలను తాకండి ప్రభా, మీరు మనసులను తాకండి ప్రభా, మీరు జీవితాలను మార్చండి ప్రభా, మీరు జీవితాలను వెలిగించండి, వెలిగింపలేని నాయన. ఓ, నేను పాపములను విడిపించున్నాయా, శాపములను విడిపించున్నాయా, మీరు బ్రతుకులను వెలిగించాయా, మీరు జీవితాలను
అయ్యా నీ రక్తము చేత కడగండి ప్రభా దేవా నీకు వందనాలు స్తోత్రం అయ్యా ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు కనుక మీరు కదలని వారు స్థిరలేకమని దేవుని వాక్యం సెలవిస్తున్నది ఇదిగో ఓ మంచి నేలలో పడిన విత్తనం వలె మీరు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు మంచి నేలలో పడిన విత్తనం వలె మీరు ఫలించాలని దేవుని వాక్యం విన్న బిడ్డలారా దేవుడు నా మాటలను విని సంఘంలో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగల వాడు వినిగా కానీ దేవుని వాక్యము దేవుని వాక్యాన్ని విన్న మీరందరినీ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన వాక్యాన్ని మీ హృదయంలో నింపి మీ జీవితానికి సమర్పించి ఆయన కొరకు జీవించండి దేవుడు మీకు నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు విన్నారా తల వంచి మనం ప్రార్థన చేసుకున్నాం దేవా ఇక్కడ యవనులందరినీ కూడా మీరు దీవించు నాయన దేవా నాయన నీకు వందనాలు యూత్ ఆఫ్ క్రైస్ట్ అసెంబ్లీని దీవించున్నాయి 30 60 100 మీరు ఫలింపచ్చు నీ ప్రారంభం ప్రభా కార్యారంభం కంటే కార్యార్థం మేలన్నావు ప్రభా దేవా నీకు వందనాలయ్యా ఇది ఆగిపోక సాగిపోయినట్లు అనేక యవనులు నాయన రక్షింపబడడానికి దేవా నాయన ఈ మినిస్ట్రీని మీరు వాడుకోండి ప్రభా దేవా నీకు వందనాలు ఇది కేవలం నీ చిత్తమైతే నీ ప్రణాళిక అయితే నాయన ఈ పరిచర్యను మీరు కొనసాగింపజేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు మమ్మల్ని అందరినీ నీ పాదం దగ్గర సమర్పిస్తూ యేసు క్రీస్తు పేరిట ఈ మనల్ని అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమేన్ మధ్యలో ఉన్నటువంటి రమేష్ ముందుకొచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు తర్వాత ఆశీర్వాదం చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకున్నారు దేవుని ఘనమైన వందనములు మరి వివిధ ప్రాంతాలకు చెందినటువంటి దైవ సేవకులు మరి యువకులు యూత్ అసోసియేషన్కి మా యొక్క ఆహ్వానాన్ని వచ్చి ఇక్కడ కడిమి యొక్క యువన కూడికను జరిపినందుకు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రభు పేరున ఈ మినిస్ట్రీస్ ఇట్లే కొనసాగుతూ అభివృద్ధి చెందాలని దేవుని నామముని కోరుకుంటున్నా వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మహాగణుడా ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి యేసయ్యా నీకు వందనాలు అయ్యా ఇంతవరకు ప్రభా నీ వాక్యాన్ని ప్రచురించినటువంటి దైవ సేవకులను అయ్యా సంఘాన్ని ప్రభా నీకు బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను ఆయన అయ్యా నీ నామానికి మహిమకరంగా నీ కూడికి నడిపించినందుకు నీకు వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తాను తండ్రి అయ్యా నీ బిడ్డలు ప్రభావ విన్నటువంటి వాక్యాన్ని హృదయం అనే పలక మీద రాసుకొని అయ్యా ఆ వాక్యానుసారంగా నడుచుకోవడం అయ్యా నీ సేవలో కొనసాగడం ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ఆయన నీ వందనాలు అయ్యా ఎంతో ఆసక్తితో అయ్యా నీ బిడ్డలు నీ వాక్యాన్ని విని ప్రభా నిత్య జీవము పొందడకు విశ్వాసము కలిగి ఉండటకు ప్రభా నిరీక్షణతో ఎదురు చూచడానికి తండ్రి ప్రభా నీ బిడ్డలు ఎదురు చూస్తున్నారు వారి యొక్క ఆత్మ ఫలాలను ప్రభా వారి జీవితంలో ఫలింపజేయమని నీ బంగారు పాదముల పట్టుకుని వేడుకుంటున్నాను ఆయన నీకు వందనాలు వచ్చిన వీళ్ళందరినీ పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి ఆయన వారి సేవలో ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా దేవుని నామమున కోరుకుంటున్నాను ఆయన నీకు వందనాలు అయ్యా వీరనేపురం గ్రామ అటువంటి ఈ యొక్క నిత్య జీవము సహవాసంతో కాకుండా కర్మల్ చర్చ్ సహవాసంతో కలిపి చేసినటువంటి ఈ ఆరాధన అంతటి కూడా అయ్యా మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా వీరనాయపురం గ్రామ సంఘ చర్చి తరపున వచ్చిన బిడ్డలందరికీ పేరు పేరున దీవిన ఆశీర్వాదములు కుమ్మరించమని వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడు ప్రియ కుమారుడు యేసు ప్రభువు శ్రేష్ఠ నామములో వేడుకొంచున్నా మా తండ్రి నేను ఆమేన్. ఇప్పుడు పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు సదాకాలం మనందరికి తోడైన ఫస్ట్ టైం మన చర్చ్ లో ఈ యూత్ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. అసలు ఇంతమంది వస్తారనుకోలే, వచ్చిర్రు, సక్సెస్ చేసిర్రు. అన్నవాళ్ళు కూడా మంచిగా చెప్పిర్రు. ప్రతిసారి చెప్పాలి అంటే చెప్తా ఉంటే ఇంకా యూత్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు, తెలుసుకొని వస్తూ ఉంటారు. ఇలాంటివి చెప్పాలని అన్న వాళ్ళ మినిస్ట్రీస్ కూడా ఇంకా ఎదగాలని కోరుకుంటాను. దేవునికి వందనాలు, పాస్టర్ వందనాలు.
వచ్చిన దైవ సేవకులకు వందనాలు, వచ్చిన యవనస్తులకు వందనాలు. ఈ యూత్ మీటింగ్ లో మాకు అసలు ఎట్లా దేవునికి మందిరానికి వస్తున్నాం, వింటున్నాం అంటే వింటున్నాం, వెళ్తున్నాం అంటే వెళ్తున్నాం, అంతేగాని ఇంత పర్టికులర్ గా తెలుసుకోవాలంటే ఇట్లా యూత్ మీటింగ్ పెడితేనే మాకు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మేము దేవుళ్ళు ఎదగలము, మేము ఎవరికైనా చెప్పాలంటే చెప్పగలము. ఇట్లాంటి ఇంకా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా యూత్ వాళ్ళని కూడా మేము తీసుకొస్తామని మేము చెప్తున్నాం. ఇట్లనే రన్ అవ్వాలని కోరుకుంటున్నాం. అందరికీ వందనాలు. దేవుని నమ్మని వందనాలు. ఇచ్చిన పాస్టర్ గారికి, ఇచ్చిన అన్న వాళ్ళకి, ప్రదీప అందరికీ వందనాలు. మాతోటి వచ్చిన ఇంకా అక్కలు అన్నలకు కూడా ధన్యవాదాలు. మా చర్చ్ లో ఇదే ఫస్ట్ టైం, మేము వినడం కూడా ఫస్ట్ టైం. మేము ఎక్కడికి కూడా పోలేం ఇంతవరకు. మా కొరకు ఇంత దూరం ప్రయాసపడి మీరు వచ్చి ఈ పెట్టిన మీటింగ్ మాకు ఎంతో బాగా నచ్చింది. ఇట్లనే మాకు ఎంకరేజ్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించాలని నేను కోరుకుంటున్నాను. మాకు